హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్కారము. మనము జీవిత ధ్యేయ బుక్ నుంచి రోజు కొద్దిగా తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు మరికొద్దిగా తెలుసుకుందాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ దంపతులకు నమస్సుమాంజలు. ఇంతవరకు మనము జేకే భారవి పత్రిజీతో ఇంటర్వ్యూలో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకున్నాం కదా. ఈరోజు మరికొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. జేకే: నేను ఈ మధ్య ధ్యానంలో కూర్చుంటే మా ఆవిడ నన్ను లేపేసింది. నువ్వు సన్యాసుల్లో కలిసిపోతావేమో అంటుంది. సన్యాసానికి ధ్యానానికి సంబంధం లేదా అండి? పత్రిజీ: సన్యాసం అంటే ఏంటి? దానికి సరైన నిర్వచనం ఏంటి? సమ్యక్ ప్లస్ న్యాసం సన్యాసం. సమ్యక్ అంటే సరైన, న్యాసం అంటే విడిచిపెట్టడం, సరైనది వదిలిపెట్టేసేదాన్ని సన్యాసం అంటారు. సత్యాన్ని వదిలిపెట్టేస్తే పిచ్చోడు అంటారు. సన్యాసం అనరు. నిజానికి తమోగుణాన్ని వదిలిపెట్టేసి, రజోగుణాన్ని వదిలిపెట్టేసి శుద్ధ సాత్వికులు కావడమే సన్యాసం. జేకే: చాలా అద్భుతమైనటువంటి విషయం. ఇంతవరకు మాకు సన్యాసం గురించి అవగాహన ఏంటంటే పెళ్ళాన్ని వదిలిపెట్టడం, బిడ్డల్ని వదిలిపెట్టడం, లేదా ఆస్తుల్ని వదిలిపెట్టేసి గెడ్డం పెంచుకోవడం. పత్రిజీ: అలాంటి సన్యాసుల్ని మర్కట సన్యాసి అంటారు. 4 రకాల సన్యాసాలు ఉన్నాయి. 1 మర్కట సన్యాసం, 2 ఆపత్ సన్యాసం, 3 వివిధిష సన్యాసం, 4 విద్వత్ సన్యాసం. పెళ్ళాం మీద కోపం వచ్చి హిమాలయాలకు పోయి అక్కడ ఇంకో పెళ్ళాన్ని పెట్టుకుంటే వాడు మర్కట సన్యాసి. చచ్చిపోయే ముందు సన్యాసం పుచ్చుకునేవాడు ఆపత్ సన్యాసి. ఇంకో 2 నిమిషాలలో చచ్చిపోతాడు. అంటే ఒక వైశ్యుడు ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత పైలోకాల్లో మోక్షం రిజర్వ్ చేసుకోవడం కోసం పెళ్ళాన్ని వదిలివేయడాన్ని ఆపత్ సన్యాసి అంటారు. ఒకానొక క్షత్రియుడు సత్యం కోసం తప్పించి అన్నీ వదులుకున్నవాడు. వివేకానందుల్లాంటి సన్యాసం చేసిన వారిని వివిధిష సన్యాసులు అంటారు. అంటే ఇల్లు వదిలిపెట్టి ఎక్కడ సత్యం ఉంది అని తెలుసుకోవడం. ఇకపోతే రామకృష్ణ పరమహంస చేసింది. ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, ఎవరినీ వదిలిపెట్టలేదు. తమో రజోగుణాలు వదిలిపెట్టాడు. అది విద్వత్ సన్యాసం. ఒకానొక శూద్రుడు చేసేది మర్కట సన్యాసం. ఒకానొక వైశ్యుడు చేసేది ఆపత్ సన్యాసం. ఒకానొక క్షత్రియుడు చేసేది వివిధిష సన్యాసం. ఒకానొక బ్రాహ్మణుడు చేసేది విద్వత్ సన్యాసం. జేకే: అయితే నేను మామూలుగా కాశీకి వెళ్ళి అన్నీ వదిలిపెట్టాలి అంటే మాకేది ఇష్టం లేదో అవి వదిలిపెట్టడం లాంటిది అనుకున్నాం. ఇది ఇలాంటిది కాదన్నమాట. అందుకే గురువుగారు ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత దీంట్లో ఉన్న వివిధ కోణాలు ఎటు వెళ్ళినా కూడా చాలా సులభంగా పాటించడానికి వీలుగా అనిపిస్తుంది. కాబట్టే ఇవాళ జనం మొత్తం ఈ ధ్యాన మార్గంలోకి వస్తున్నారు అనిపిస్తుంది నాకు. మీరు మీ ధ్యానానికి వచ్చి 3వ కన్ను తెరుచుకోవాలి అంటుంటే మరి పూర్వకాలం ఋషులంతా పెద్ద మంట పెట్టుకొని. పత్రిజీ: కాదు, వాళ్ళంతా చేసింది యోగా. అయితే యాగాలు అని చెప్పేసి, హోమాలు అని చెప్పేసి అదంతా ఒక పెద్ద రాజ్యం. దానికంతా సంబంధించిన ఏదైనా ఒకానొక మహత్ ప్రజాహిత కార్యక్రమానికి సంకల్పం పెట్టుకొని చేసినటువంటిదే కానీ ధ్యానానికి దానికి సంబంధమే లేదు. ఏవేవో ఉంటాయి కదా. రాజుకు కొడుకు పుట్టాలనో, అరిష్టం పోవాలనో. మరి ప్రజలంతా ధ్యానులు కాదు కదా. వారికేదో కనపడాలి. ఒక హోమం, ఒక యాగం కనపడాలి. కనబడితేనే కానీ వాళ్ళ దృష్టిని ఆకర్షించుకోదు. అది కనబడే వస్తువు కనుక అందరి దృష్టిని ఆకర్షించడం కోసం, అందరి సంకల్పం అందులో ప్రతిష్టం చేయడం కోసం ఆ విధమైన ఆ హోమం, ఆ అగ్ని కనపడే వస్తువులను పెట్టారు. అంతేకాని వాళ్ళకి ధ్యానం తెలియక కాదు. వాళ్ళకి అది వేరే, ఇది వేరే, ప్రయోజనాలు వేరు. దశరథుడు పుత్రకామేష్టి యాగం చేశాడు. అందరినీ పిలవాలి. ఏం చేయాలి? తాను ధ్యానంలో కూర్చుంటే అందరికీ కనబడుతుందా? అందరి సంకల్పం కావాలి అక్కడ. అది రాజ్యానికి సంబంధించింది, పర్సనల్కు సంబంధించింది కాదు. కనుక అందరి సమక్షంలో ఆ హోమం అవన్నీ చేస్తే కానీ అది అక్కడ జరగదు. అది వేరే టెక్నాలజీ. మరి
ఓకే మాస్టర్స్, ఈరోజు అంతటితో ముగించుకుందాం. తిరిగి రేపు మరికొద్దిగా తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. మనమందరము ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, శాకాహారము పాటిద్దాం, స్ప్రెడ్ చేద్దాం.